హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో ప్రపంచంలోనే అత్యున్నత శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళ అయిన అనురిమా సిన్హా గురించి తెలుసుకుందాం. అనురిమా సిన్హా ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ జిల్లాలోని గ్రామంలో 1988 జూలై 20న జన్మించింది. ఆమె తండ్రి ఒక సైనిక ఉద్యోగి, తల్లి వైద్య శాఖలో ఉద్యోగి. ఆమెకు ఒక అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. ఆమెకు బాల్యం నుండి ఫుట్బాల్ ఆడడం ఇష్టం. ఆమెను తల్లిదండ్రులు పాఠశాలలోని వ్యాయామోపాధ్యాయుడు ప్రోత్సహించారు. కొంతకాలానికి ఆమె వాలీబాల్, ఫుట్బాల్ ఆటల్లో గుర్తింపు పొందింది. అనేక విజయాలు సాధించింది, అనేక క్రీడా పథకాలు సాధించింది. ఆమెకు జాతీయ జట్టులో స్థానం లభించింది. ఆటలతో పాటు చదువుకుంటే క్రీడల కోటాలో ఉద్యోగం సంపాదించవచ్చని ఆమె క్రీడలలో పాల్గొంటూనే ఎంఏ పూర్తి చేసింది. తరువాత ఎల్ఎల్బి చేసింది. ఎల్ఎల్బి చేస్తున్న రోజుల్లో ఆమె ఆర్మీ ఉద్యోగ నియామకం కోసం దరఖాస్తు చేసింది. కానీ దరఖాస్తులో పుట్టిన తేదీ తప్పుగా ఉన్నట్లు తర్వాత గుర్తించింది. బరేలీలో ఉన్న ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారులు సవరిస్తారని ఇంట్లో వాళ్ళు సలహా ఇవ్వడంతో 2011 ఏప్రిల్ 11న లక్నోకు రైలులో బయలుదేరింది. అనురిమా సిన్హా లక్నో నుండి ఢిల్లీకి పద్మావతి ఎక్స్ప్రెస్లో జనరల్ కంపార్ట్మెంట్లో బయలుదేరింది. బరేలీ సమీపంలో ముగ్గురు దొంగలు ఆమె మెడలోని బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో దొంగలు రైలు నుంచి ఆమెను కిందకు తోసేశారు. ఆమె పక్క ట్రాక్పై పడింది. ఆ సమయంలో ట్రాక్పై రైలు వస్తుందని ఆమె గమనించి లేచేలోపే ఆమె కుడికాలుపై నుండి రైలు దూసుకుపోయింది. సమీపంలోని గ్రామస్తులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆ ప్రమాదంలో కుడికాలు తొడ ఎముక వరకు తీవ్రంగా దెబ్బతినడంతో వైద్యులు మోకాలి కింది భాగాన్ని తొలగించారు. ఆమెకు అప్పటి కేంద్ర యువజన క్రీడా శాఖ మంత్రి అజయ్ మకెన్ 2 లక్షల నష్టపరిహారం మరియు ఉద్యోగం ప్రకటించాడు. భారతీయ రైల్వే సంస్థ ఆమెకు ఉద్యోగం ఇచ్చుటకు అంగీకరించింది. ఆమె 2011 ఏప్రిల్ 18న ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో చేరింది. ఆమె పూర్తిగా కోలుకోవడానికి 4 నెలలు పట్టింది. మొదట పోలీసు శాఖ ఈ ప్రమాదాన్ని ఆత్మహత్యగా అనుమానించింది. ఆమె రైల్వే క్రాసింగ్ వద్ద ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండవచ్చని భావించింది. కానీ ఆమె ఆ వాదనలను ఖండించింది. ఆ సంఘటన తరువాత ప్రతి ఒక్కరూ ఆమెపై సానుభూతి చూపడం మొదలుపెట్టారు. ఇది భరించలేని ఆమె ఏదో ఒక సాహస కార్యం చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకుంది. తరువాత ఆమె ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయానికి ఆమె అన్నయ్యతో పాటు కోచ్ కూడా సహకరించారు. అనంతరం ఆమె టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్లో సభ్యురాలుగా చేరి శిక్షణ తీసుకుంది. ఉత్తర కాశీలో జరిగిన శిబిరంలో ఎవరెస్టును అధిరోహించిన తొలి భారతీయ మహిళ భజేంద్రి పాల్ వద్ద అనురిమా మెలకువలు తెలుసుకునింది. 2013 మే 21న ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని ఉదయం 10:55 చేరుకుంది. ఇది ఎకో ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్లో భాగంగా టాటా గ్రూప్ సంస్థలు స్పాన్సర్ చేసిన కార్యక్రమం. ఆమె భారత క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ను ఆదర్శంగా తీసుకున్నట్లు తెలిపింది. అతను తనకు వచ్చిన క్యాన్సర్ వ్యాధిని లెక్క చేయకుండా ఏదో ఒకటి సాధించాలనే తలంపుతో విజయాలను సాధించాడని ఆమె చెప్పింది. ఆమె ఎవరెస్ట్ శిఖర అధిరోహణ అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆమెను సన్మానించాడు. లక్నోలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెకు 25 లక్షలకు 2 చెక్కులను అందజేశాడు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరపున 20 లక్షలు, సమాజ్వాదీ పార్టీ తరపున 5 లక్షల చెక్కులు ఉన్నాయి. అనురిమా తన కృషి సంకల్పంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన చరిత్ర సృష్టించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఇప్పుడు ఆమె సాంఘిక సంక్షేమం కోసం తన జీవితం అంకితం చేయాలని నిశ్చయించుకుంది. పేద, విభిన్న సామర్థ్యం ఉన్నవారికి ఉచిత స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించాలనుకుంటుంది. అవార్డులు మరియు సెమినార్ల ద్వారా ఆమెకు లభించే అన్ని ఆర్థిక సహాయాలను ఆమె అదే కారణంతో విరాళంగా ఇస్తుంది. ఈ అకాడమీకి షాహిద్ చంద్రశేఖర్ వికలాంగ్ ఖేల్ అకాడమీ అనే పేరు పెట్టారు. ఆమె బోర్న్ అగైన్ ఆన్ ద మౌంటైన్ అనే పుస్తకాన్ని రాసింది. దీనిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 డిసెంబర్లో ప్రారంభించాడు.
ఆమెకు 2015లో భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది. అర్జున్ అవార్డుతో సమానమైన భారతదేశంలో ఆమెకు టెన్జింగ్ నార్గే అత్యధిక పర్వతారోహణ అవార్డు లభించింది. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన తర్వాత ఆమె 7 ఖండాల్లోని 7 ఎత్తైన శిఖరాలని అధిరోహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె 2014 నాటికి ఆసియా, యూరోప్, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా 6 శిఖరాలను అధిరోహించింది. ఆమె రష్యాకు చెందిన 18,500 అడుగుల ఎత్తుగల మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని మరియు టంజానియాలోని 19,000 అడుగుల ఎత్తుగల కిలిమంజరో పర్వతాన్ని అధిరోహించింది. 2019 జనవరి 4న ఆమె అంటార్కిటికాలోని 7వ శిఖరాన్ని అధిరోహించింది. విన్సన్స్ పర్వతాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళ దివ్యాంగ మహిళగా చరిత్ర సృష్టించింది. ఆమె దుండగుల దురాగతంలో తన కుడికాలు పోగొట్టుకున్న పట్టుదలతో తన 25వ ఏట ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. జై హింద్. I was broken from a young age, taking my soul king to the masses, writing my poems for the few that look at me, took to me, shook to me, feeling me, singing from heartache, from the pain, taking my message from the veins, speaking my lesson from the brain, seeing the beauty through the